ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపా లేదా ఈలాన్ మస్కా అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. చూడండి, మీకు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో జస్ట్ ఇన్ జస్ట్ అవుట్, ఇది ఇప్పుడు ఇవాళ అందరూ కూడా ట్రోల్ చేస్తున్న విధానము. ఈలాన్ మస్క్ ఒకే ఒక మెసేజ్లో హీ విల్ బీ గాన్ సూన్ అని అన్నాడు. సో ఈయన అనడము మీకు కెనడాకు సంబంధించిన ఒక మహిళ ఇలా ఎంతకాలం అండి మీరు హీ విల్ బీ గాన్ అంటున్నారు, కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇతను ఉంటాడు కదా, అంటే 2025 అక్టోబర్లో మీకు కెనడాలో ఎలక్షన్స్, అంతవరకు ఇతన్ని మేము ఎలా భరిస్తాము అంటే నువ్వు ఏమి కంగారు పడకమ్మా వెళ్ళిపోతాడు అన్నాడు. మరి ఆయన జస్టిన్ ట్రూడో రిజైన్ చేసేసాడు. అంటే ఈలాన్ మస్క్ యొక్క పవర్ చూడండి. మనము గత 2 నెలల నుంచి మాట్లాడుతున్నాం జస్టిన్ ట్రూడో రిజైన్ చేస్తాడు. మీరో నేనో అతన్ని పంపించడానికి మనకంత సత్తా లేదు కదా, కానీ ఈలాన్ మస్క్కు ఉన్నట్టుంది, అతను జస్టిన్ ట్రూడోని ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు మొన్న చూడండి మీకు న్యూ ఇయర్ 2025 న్యూ ఇయర్ ఇతను నేరుగా యూకే వెళ్తున్నాడు. అంటే అమెరికా వాడు తనని వరల్డ్ పోలీస్ అని చెప్తాడు. మరి ఆ వరల్డ్ పోలీస్కి కమిషనర్ ఈలాన్ మస్క్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. వెళ్ళడము యూకే యొక్క ప్రధానమంత్రి స్టామర్ ఇతనిని ముందు జైలుకు పంపించండి, ఇతనికి ముందు మనం శిక్ష వెయ్యాలి ఒక్కసారిగా. అంటే వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళ ప్రధానమంత్రిని ముందు ఇతన్ని జైలుకు పంపించండి, దేనికి ఇతను పనికొస్తాడు? సో ఇది అనేటప్పటికీ అక్కడ మీడియా వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి ఇతను ఈలాన్ మస్క్ ఎవరు, ఇతను ఏమైనా అమెరికా అధ్యక్షుడా లేదా అమెరికా యొక్క మీకు అత్యంత కీలకమైన మంత్రియా, డిఫెన్స్ సెక్రటరీయా, స్టేట్ సెక్రటరీయా, ఎవరు ఇతను ఇలా మాట్లాడతాడేంటి అంటే అంతకుముందు జర్మనీ వెళ్ళాడండి. జర్మనీ వెళ్ళి మీకు ఆల్ఫ్ స్ట్రూజ్ వాళ్ళ ఛాన్సలర్, జర్మనీ ఛాన్సలర్, సో అతన్ని పట్టుకొని నువ్వు ఒక నియోనాజీ పాలసీని తెస్తున్నావు. నియోనాజీ అంటే ఏంటి? వ్లాదిమిర్ పుతిన్ గారు మాట్లాడే భాష. అతను యుక్రెయిన్ దేశాన్ని మీకు జెలెన్స్కీని నియోనాజీస్ మీరు అని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? 2వ ప్రపంచ యుద్ధములో మీకు జర్మనీ వాళ్ళు నాజీస్ రష్యాపై యుద్ధం ప్రకటించారు, దండయాత్ర. ఒక స్టేజ్లో జర్మనీ సైనికులు యుక్రెయిన్ దాకా వచ్చారు. యుక్రెయిన్ దాకా వచ్చిన తరువాత ఎలాగో సోవియట్ యూనియన్ జర్మనీ వద్ద ఓడిపోతుంది. హిట్లర్ చాలా శక్తివంతమైన నాయకుడు. మనము జర్మనీతో కలిసిపోదాము, జర్మనీ ట్రూప్స్తో కలిసిపోయి మన సోవియట్ యూనియన్ పైనే యుద్ధము చేద్దామంటే దేశద్రోహులు. సో అలాంటి ఆలోచన మీకు యుక్రెయిన్ ప్రజలకు వాళ్ళ సైన్యానికి వచ్చింది. వాళ్ళు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు? యుఎస్ఎస్ఆర్ కోసము. కానీ మీకు ఆ మిలిటరీ కూ అంటాం చూసారా, ఆ కుట్ర ఎలా ఉంది? రష్యా పైనే వీళ్ళు యుద్ధము ప్రకటించారు, వీళ్ళు జర్మనీతో కలిసిపోయారు. తర్వాత ఏమైంది? జర్మనీ ఓడిపోయింది. సో మీకు తీవ్ర స్థాయిలో యుక్రెయిన్లో ఉండే సైనికులను జోసెఫ్ స్టాలిన్ శిక్షించాడు. ఇవాళ కూడా అదే పరిస్థితి కదా. మీకు యుక్రెయిన్ వాళ్ళు రష్యా పైనే, తమ మాతృభూమి రష్యా పైనే ఇవాళ ఇలాంటి యుద్ధాలు చేస్తున్నారు. దీన్ని ఈలాన్ మస్క్ గ్రహించాడు. దీనికంతా ఎవరు కారణము? సపోర్ట్గా ఎవరున్నారు? జర్మనీ వాళ్లే కదా, ఓలఫ్ షూజే కదా. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఒక నియోనాజీ లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, ఈ జో బైడెన్ యొక్క కుట్ర ఏంటో నీకు తెలియదా అని చెప్పి అక్కడ మీకు షోల్జ్నే ఇతను ప్రశ్నించడం. మరి ఈలాన్ మస్క్కి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ గారు స్వయంగా చెప్తున్నారు, అతను ఒక న్యూ స్టార్, మన కోసం పుట్టిన ఒక అద్భుతము, ఇతను ఉండగా అమెరికా ద గ్రేట్ అనే నా కల నిజమవుతుందని. సో దీన్ని పెట్టుకొని ఒక్కొక్క దేశానికి వెళ్ళడము, అక్కడ ఉండే వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉంటారో శుభ్రంగా వాయించడము. ఇవాళ యూకేకి వచ్చి వాళ్ళ ప్రధానమంత్రిని ముందు ఇతనికి జైలు శిక్ష వెయ్యండి. ఏం చేస్తున్నావండి? యూరోప్లో ఉండే ఈ పాకిస్తాన్ ముస్లిం యువకులు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? చిన్నారులను మానభంగాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. నువ్వు అడగలేకపోతుంది, ఎందుకంటే ఒక స్టేజ్లో దీనికి ఒక కమిషన్ ఉండేదండి. అంటే ఇలాగ పాకిస్తాన్ యువకులు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటైపోయి మీకు ఇన్నోసెంట్ యూకే గర్ల్స్, చిన్న పిల్లలు, వాళ్ళ విషయంలో దారుణంగా ప్రవర్తించడం. ఆ కమిటీకి హెడ్ ఎవరు? మీకు స్టామర్. కానీ ఇతను ఏమీ చేయలేదు. ఎందుకు? అక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ పోతుందేమో, పాకిస్తాన్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడ తమకు ఓట్లు వెయ్యరేమో, పోతే చిన్నారులే కదా,
పిల్లలే కదా, మన యూకే పౌరులే కదా, ఏమైంది, మనము గెలిస్తే ఇది ఉపయోగం కదా. అంటే కెనడాలో జస్టిన్ ట్రూడో ఖాళీస్థాన్ అన్నాడు, ఇక్కడ యూకేలో స్టెమర్ పాకిస్తాన్ అంటున్నాడు. ఇది ఈలాన్ మస్క్ యొక్క వాదన. మరి చూసి నీ దేశంలో ఒక జస్టిస్ ఉంది కదా, ఇవాళ నేషనల్ ఎంక్వైరీ అనేది పెట్టి ఈ పాకిస్తాన్ యువకులు చేస్తున్న అరాచకాలను నువ్వు ముందు బయట పెట్టి వీళ్ళని శిక్షించు. ఎక్కడో అడపదడప ఒక 3 పాకిస్తాన్ యువకులు దొరికారండి, 218 ఏళ్ళు శిక్ష అని అన్నావు. ఎప్పుడు? 2-3 ఏళ్ల క్రితం. మరి ఇవాళ కూడా యూకేలో ఇదే కదా పరిస్థితి. ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాలు, ఈ మాఫియా, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్, యూరోప్ అంతా కూడా వీళ్ళు అది టేకన్ అని ఒక మూవీ వచ్చింది చూడండి, అందులో మీకు టీనేజ్ అమ్మాయిలను తీసుకువెళ్ళి ఎక్కడికక్కడ అమ్మేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక పరిస్థితి ఇవాళ కూడా యూకేలో ఉన్నప్పుడు, యూరోప్ యూనియన్లో ఉన్నప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు, ఏం పీకుతున్నారు? నీ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది కదా, అక్కడేమో గురుద్వారాలో తుపాకులు పట్టుకొని ఆ ఖాళీస్థాన్ యువకులు తిరుగుతున్నారు, ఇక్కడేమో పాకిస్తాన్ నుంచి వచ్చిన యువకులు చదువు సంధ్య లేదు, ఉద్యోగాలు లేవు, ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాలు తిని ఈ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళను పట్టుకెళ్ళి చూడండి, ఒక డాన్స్ స్కూల్ అండి, మీకు 3-4 ఏళ్ల పిల్లలు వాళ్ళు డాన్సులు నేర్చుకుంటున్నారు. ఈ టైంలో కత్తి పట్టుకు వెళ్ళి ఈ పిల్లలను అత్యంత కిరాతకంగా పొడిచివేశాడు. ఎలా అసలు ఆ మానవత్వం అనేదే ఉండదా? అలా ఎలా ప్రవర్తించారు? అయినా కూడా ఏంటి, ఇతనికి ఎక్స్ ప్లాట్ఫామ్ ఉంది, అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది హయ్యెస్ట్ ప్రయారిటీ. మీకు 100,000 మెసేజ్లు వస్తున్నాయి, మేము పలానా నార్త్ యార్క్షైర్ అనబడే ప్రాంతంలో ఉంటాము, ఇక్కడ ఒక చిన్నారి ఇలా బలైపోయింది, స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఇలాగ ఒక పాకిస్తాన్ యువకుడు ఇలా చేశాడు, ఎన్నో మెసేజ్లు. ఇవన్నీ ఈలాన్ మస్క్ చూస్తాడు. చూసి ఇంత పెద్ద దేశము అంటున్నావు, బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకునేవాడివి, నువ్వు ఇలాంటి క్రైమ్స్ని ఆపలేకపోతే ఎందుకురా మీరంతా? మీకు రిషి సునాక్ ఈ పని చేయలేకపోయాడు, ఓటు బ్యాంక్. ఇవాళ నువ్వు వచ్చి లేబర్ పార్టీని మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు ఈ కార్మికుల కోసము పేదవాళ్ళ కోసం నిలబడాలి కదా, ఎందుకు నిలబడడం లేదు? వీళ్ళ ఓటు బ్యాంకు కోసం వాళ్ళు ఎలాంటి నేరాలు చేసినా నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ముందు నిన్ను నేను జైలుకు పంపిస్తాను, పదండి. అలాగే చూడండి, జెస్ ఫిలిప్స్ అని చెప్పి ఈవిడ ఒక మహిళ, ఈవిడ ఈ విభాగానికి సంబంధించిన మంత్రి. ఈవిడ చూసి చూడన్నట్టుగా ఇన్ని కేసులు, జీనోసైడ్స్ జరుగుతున్నాయండి అక్కడ. చూసి చూడన్నట్టు అసలు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు, ఎవరిని పట్టుకోవడం లేదు, శిక్ష లేదు, వాళ్ళను గాలికి వదిలేసి మీ ఇష్టానుసారం ఏం చేసుకుంటారో చేసుకోండి. కెనడాలో మీకు ఖాళీస్థాన్ తీవ్రవాదులు ఎలాగ గ్యాంగ్ వార్లకు పాల్పడ్డారో చూసి చూడన్నట్టు జస్టిన్ ట్రూడో విడిచిపెట్టాడో, యూకేలో కూడా సరిగ్గా ఇదే పరిస్థితే. అక్కడైతే గ్యాంగ్స్ అండి, మాఫియా అండి, మీకు తుపాకులు పట్టుకొని వాళ్ళు పోరు అన్నారు. ఇక్కడ అలా కాదండి, చిన్నారులు, 3-4 ఏళ్ళు వయసు ఉండే చిన్నారులు, వాళ్ళపైన ఈ హత్యలేంటి? ఇలాగ మాదక ద్రవ్యాలు మీరు తాగి తందనాలు వేసి వాళ్ళని ఇలాగ, అంటే చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉంటాయండి, మనం వాటి గురించి మాట్లాడలేము. కానీ క్రైమ్ రేటు మాత్రము ఎన్నో రెట్లు. వాళ్ళు ఏమంటారు, మీకు ఆసియా ఖండంలో మీకు ఈ దేశాలు సేఫ్గా ఉండవు, మీరు ఇండోనేషియా కాదు, చైనా కాదు, భారత్ లాంటి దేశాలకు వెళుతున్నప్పుడు మీకు ట్రావెల్ అడ్వైజరీ ఇస్తాము, మీకు గోవా లాంటి ప్రదేశాలకు వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, క్రిమినల్స్ ఉండరు, ఇవన్నీ మాట్లాడతారు కదా. యూకేలో ఓపెన్గా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఎక్కడా కూడా న్యాయము, మీకు అక్కడ కోర్టులు ఉన్నాయి, జడ్జులు ఉంటారు, వాళ్ళ దాకా విషయాలు వెళ్లకుండా పోలీస్ డిపార్ట్మెంటే కవరప్ చేస్తుంది. అడిగితే స్వతంత్రము, మాది ఒక ఫ్రీ కంట్రీ అంటారు. కానీ ఇక్కడ ఈ పిల్లల విషయంలో ఇంత దారుణాలు మీరు చేస్తున్నారు. అసలు మీరందరూ ఏంటి పాలకులు? మరి మీరు చెప్పండి, మీకు అమెరికా యొక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటారా, లేదా షాడో గవర్నమెంట్లో ఉండే ఈలాన్ మస్కే అసలు సిసలైన అమెరికా నాయకుడని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.